హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వనపర్తి జిల్లాకు సంబంధించి తిరుమలాయగట్టు పెద్దగూడెం గ్రామ శివారుకు సంబంధించినటువంటి మార్గ మధ్యంలో ఒక గుట్ట పైన వెలిసినటువంటి తిరుమలయ్య గారిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతా ఉన్నాం. ఇది చూసుకున్నట్టయితే ఈ రోడ్డు గుంట వనపర్తి టు పెబ్బేరు రూటు ఇది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేరుగా మనం కర్నూలు వెళ్ళే రూట్ ఇది. సో ఈ రోడ్డుకు సంబంధించి మార్గ మధ్యంలో అక్కడ కనిపిస్తున్నటువంటి గుట్ట పైన స్వామివారు వెలిసినటువంటి విధంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ గుట్టపైకి వెళ్ళబోతూ ఉన్నాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే స్వామివారి ముఖద్వారం ఇక్కడ కనిపిస్తూ ఉంది. స్వామివారి ముఖద్వారం మనం చూస్తూ ఉన్నాం. నాగశేషు పడవ పైన పవలిస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వామివారి యొక్క ముఖద్వారం. ఆ ముఖద్వారం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఎడమ భాగం నుంచి ఖాళీ ప్రదేశం, రైట్ సైడ్ మనకు దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఎడమ భాగం ఖాళీ ప్రదేశం ఉంటుంది. సో ఇక్కడ ఇది నేరుగా మనం వ్యూవర్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ మనకు చాలా దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట మీద స్వామివారు కొలువై ఉన్నటువంటి ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుంటా ఉన్నాం. ఈ రోడ్డు గుంట ప్రయాణిద్దాం రండి. ఉన్నాం మనం ఆ గుట్ట పైన కనిపిస్తున్నటువంటి గుట్టని స్వామివారి కొలువైన ప్రదేశం. మరికొద్ది నిమిషాల్లో మనం స్వామివారిని చేరబోతా ఉన్నాం ఈ గుట్టల మీదుగా. దయచేసి ఈ వీడియోని క్లిప్ చేయకుండా అందరూ చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదిగో అల్లదిగో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి సన్నిధిని మనం మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటా ఉన్నాం. ఈ రూట్ చూస్తే చాలా భయంకరంగా ఉన్నటువంటి రోడ్డు. ఎందుకంటే చాలా వంపులు సొంపులుగా తిరిగినటువంటి రోడ్డు పోయకుండా కాలినడకన వెళ్ళే భక్తులు ఎంతోమంది కూడా ప్రయాణిస్తూ, అదేవిధంగా వాహనదారులు కూడా ఎంతోమంది వాహనాల ద్వారా ఈ యొక్క తిరుమలాయగట్టు మీదకి చేరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యొక్క భక్తుల యొక్క కోరికలు ఏమైనా ఉంటే కూడా స్వామివారి సన్నిధి దగ్గరికి చేరి వారి కష్టాల గురించి చెప్పుకున్న తర్వాత ఆ కష్టాలను స్వామివారే స్వయంగా కష్టాలు ఎవరికి ఉన్నా కూడా స్వయంగా తానే ఆ కష్టాలను తొలగించి వారికి సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడని చెప్పేసి ఎంతోమంది భక్తులు చెప్పుకుంటా ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చేసాం. మార్గ మధ్యంలో స్వామివారి దర్శనమిస్తారు. స్వామివారి సన్నిధికి చాలా దగ్గరికి వచ్చాం. ఇక్కడ స్వామివారు ఈ గుట్ట పైన వెలసడానికి చాలా ప్రత్యేకత ఉన్నదని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు దేవుళ్ళే గుట్ట పైన ఎందుకు కొలువై ఉంటారు? దేవతలు అదేవిధంగా దేవుళ్ళు కొలువైనటువంటి ప్రదేశాలు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా, అదేవిధంగా ఎన్నో తపస్సులు చేసినటువంటి ఋషులు మునుల ప్రదేశం. స్వామివారిని మనం చాలా దగ్గరగా చూస్తున్నాం. మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. స్వామివారిని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తిరుమలాయగట్టును చూడలేని వాళ్ళు కూడా ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా చాలా అందమంగా కనిపిస్తున్నటువంటి ప్రదేశం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సన్నిధికి చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. అయితే ఇక్కడ మీకు మంచి లొకేషన్ కనిపిస్తుంది. మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఆగిపోయాను అనమాట. సో ఇక్కడ మనకు ఒక మంచి వాతావరణం, ఒక వెదర్ అంటే మరి పూర్తిగా ఎండ లేకుండా, పూర్తిగా వర్షం వస్తున్నట్టు కాకుండా, చలిగా గాలి అనేది ఏం లేకుండా
ఒక అందరికీ అనుకూలంగా, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అనుకూలంగా, అందరికీ సరిపోయేటువంటి గాలి వాతావరణంతో చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నటువంటి మన యొక్క వాతావరణాన్ని మీ అందరికీ చూపించాలనే ఒక కోరికతోన, ఒక ఆలోచనతోనే ఆగిపోయి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను. సో మనం ఇంకా మన స్వామివారిని ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే చాలా దగ్గరికి వచ్చేసాం. సో మనం దగ్గర నుంచి స్వామివారిని చూద్దాం. మనం ఆల్మోస్ట్ చాలా దగ్గరలో వచ్చినాం. అయితే స్వామివారి సన్నిధికి చేరుకోకముందు మనకు ఇక్కడ దగ్గరలోనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గరనే స్వామి ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది. కాబట్టి ఆ కోనేరును చూసుకొని అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిని మనం మొక్కేసి అదేవిధంగా స్వామివారి సన్నిధిలోకి వెళ్దాం పదండి. చూడండి వ్యూవర్స్, ఇంత గుట్టల మధ్యలో కూడా ఆ కొలనులో వాటర్ ఉండడం అంటే ఆ యొక్క దైవభక్తి ఎంత ఉంటే అక్కడ ఈ కొండల పైన గుట్టల మీద ఆ యొక్క నదిలో ఇప్పటికీ వాటర్ ఉండడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఆ చివరికి మనం కోనేరు దగ్గరికి వచ్చినాం. ఆ కోనేరులోకి వెళ్ళి చూపిస్తాం రండి. ఫ్రెండ్స్, మనం కోనేరు దగ్గరకు వచ్చేసినాం. తిరుమల గట్టు మీద ఉండే కోనేరు దగ్గరికి. సో ఇది కోనేరు అన్నమాట. మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ కోనేరుకు ఎదురుగా కొంచెం పైభాగాన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉండేది కూడా బండ కొండ చర్యలు మాత్రమే, మట్టి అనేది ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. సో మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాక ఆంజనేయ స్వామి గారిని కూడా మీకు చూపించబోతున్నాం. స్వామివారి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాము. సో ఆంజనేయ స్వామి గారిని కూడా మీకు చూపించబోతా ఉన్నాం. జై శ్రీరామ్. స్వామి అందరూ కూడా ఆరోగ్యాలు, ప్రశాంతత, ఎలాంటి కష్టాలున్నా కూడా మిమ్మల్ని చేరుకొని మిమ్మల్ని మొక్కిన భక్తులందరికీ కూడా ఎలాంటి కష్టాలు ఉండకుండా మీ యొక్క ఆశీస్సులు అందరిపైన వ్యూవర్స్ మీద ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజల మీద, జనాలందరినీ కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి మరీ కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. ఓకే, చాలా ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తున్నాం. చాలా అరుదుగా దొరికే ప్రదేశాలండి. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్వామివారిని చూపించబోతా ఉన్నాం. స్వామివారి గుట్టను చాలా జాగ్రత్తగా ఎక్కాల్సింది ఉంటుంది. సో పైకి వెళ్దాం, స్వామివారిని కూడా దర్శించుకుందాం. వచ్చేయండి. ఆల్మోస్ట్ మనం స్వామివారి సన్నిధిలోకి వచ్చినాం. సో కింద చూసుకున్నాం, ఒక ముఖద్వారం పైన స్వామివారు నాగా పడగల పైన పడుకున్నటువంటి చూసాము ద్వారాన్ని. ఇప్పుడు స్వామివారిని నేరుగా చూపించబోతా ఉన్నాం. సో మనము ఈ మెట్లగుంట స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ మెట్లగుంట కూడా ఏడుకుంటలవాడ వెంకటారమణ గోవింద గోవింద అని అదిగో అల్లదిగో స్వామివారి అక్కడ ఉన్నారు. ఆ గుట్ట పైన వెలిసినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని చూడాలని చెప్పేసి వేలాది మంది భక్తులు, పిల్లలు అనకుండా, పెద్దవాళ్ళు అనకుండా, ముసలి ముతుక అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇలాంటి కొండ గుట్టల పైన వెలిసినటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మా యొక్క కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి వస్తూ ఉన్నటువంటి భక్తులు ఎంతోమందో. సో నేరుగా మనం ఈ మెట్లగుంట వెళ్ళిపోయి చివరిగా ఆ స్వామివారిని దర్శించుకుందాం రండి. సో వ్యూవర్స్, మనం స్వామివారి తిరుమల గట్టు మీద ఉన్నాం. సో స్వామివారిని నేరుగా చూపించబోతున్నాం రండి.
సో వ్యూవర్స్, ఎట్టకేలకు మనం స్వామివారిని చూడబోతా ఉన్నాం. ఓకే వ్యూవర్స్, మనం ఎట్టకేలకు స్వామివారి సన్నిధిలోకి చేరుకున్నాం. సో ఆ భక్తులందరూ ఉండే సమయంలో అందరికీ వీలవ్వదని ఒక ఉద్దేశంతోన ఈరోజు ఈ సమయంలో చేయడం జరిగింది. సో రేపు రానున్న శనివారం కూడా చాలామంది భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా చాలామంది ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. సో మనం కింది నుంచి ఇందాక మీకు చూపించినట్టుగా మనం వచ్చిన రోడ్డు ఇందాక మనం వచ్చినటువంటి రోడ్డు ఫ్రెండ్స్, దాదాపు అటు నుంచి అటు మీదుగా అటు నుంచి అలా 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 వంపులు సొంపులుగా ఉన్నటువంటి తిరుమల గట్టును ఎక్కుతూ చివరికి స్వామివారి సన్నిధిలోకి చేరుకోవడం అనేది కూడా జరిగింది. సో మనం రావడం కాస్త ఆలస్యం అవ్వడం వల్ల కూడా ఆలయాన్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది వ్యూవర్స్, సో మనం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం స్వామివారి సన్నిధిలో. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే స్వామివారి సన్నిధి దాదాపు ఎత్తైన ప్రదేశంలో స్వామివారు కొలువై ఉన్నారు. మనం ఈ వ్యూస్ చూస్తే మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాదాపు వనపర్తి జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాలను కూడా చాలా చిన్నవిగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడబోతా ఉన్నాం. దాదాపు మనకు అక్కడ చివరిగా కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశం వనపర్తి టౌన్గా మనం చిత్రీకరించుకోవచ్చు. సో అలా చూసుకుంటూ వచ్చినట్లయితే చాలా లోతుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాలకి ఎంతోమంది భక్తులు కూడా తండోపతండాపాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి దగ్గర వారి యొక్క కుటుంబ సమస్యలు వారి సమస్యలు ఏమన్నా కూడా చెప్పుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం కోసం ఇక్కడ ముడుపులు కూడా కట్టడం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో వ్యూవర్స్, ఏదేమైనా కూడా శ్రావణ మాసంలో 5 వారాలు ఎంతోమంది భక్తులు కూడా స్వామివారి దగ్గరికి రావడం అనేది చాలా విశేషం. అందులో భాగంగా ఇంకా 2 శనివారాలు కూడా మిగిలినట్టుగా భక్తులు చెప్తా ఉన్నారు. అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీకోసం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి స్వామివారి ఆలయాన్ని మీకు చూపించడం జరిగింది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి అందరూ చివరిదాకా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ యొక్క కుటుంబానికి స్వామివారి ఎల్లవేళలా ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, తిరుమల గుట్ట, వనపర్తి, రాజేంద్ర ప్రసాద్, ఆత్మకూరు. హాయ్, నమస్కారం.